ఇప్పుడు మన ముందు తిరుమల మల్లన్న గారు ఉన్నారు. మల్లన్న గారిని నేను వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వచ్చి వారి సందేశాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమ నిర్వాహకులైనటువంటి నా కుటుంబ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి కాపు జాగృతి అండ్ కాపు జేఏసీ నాయకత్వానికి, సభా అధ్యక్షులుగా ఉన్నటువంటి చందు జనార్దన్ గారికి, అలాగే మా దేవన్న గారికి, లక్ష్మణ్ గారికి, మంగబాబు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత మొదలైన అలజడిలలో ఇదొక అలజడి. మా జనాభాను తక్కువగా చూపించారనేటువంటి చర్చ ఇవాళ సహజంగా అన్ని వర్గాలలో, మరి ముఖ్యంగా ఇక్కడ గుర్తించబడినటువంటి బీసీ వర్గాలలో ప్రధానంగా ఈ చర్చ వచ్చింది. మరి నిజంగా వెనకబడిన తరగతులను తక్కువ చేసి చూపించారా? అసలు కులగణన జరిగిందా? జరిగితే ఎంతవరకు జరిగింది? కులగణన ఏ లక్ష్యాన్ని సాధించింది అనేటువంటి అంశాలన్నీ ఒకసారి పరిశీలిస్తే, మనం ఒకసారి మన కింది స్థాయికి వెళ్ళిపోయి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఏది కొంతకాలం వెనక్కి పోయి అబ్జర్వ్ చేస్తే, ఊర్లలో రజకులు ఉంటారు, చాకలి వాళ్ళు. చాకలి వాళ్ళు ప్రతి ఇంటికి ఉదయాన్నే పోయి అక్కడ వాళ్ళు ఆ రోజు వదిలిపెట్టినటువంటి బట్టలన్నిటినీ మూట కట్టుకొని పోతారు. చాకలి వాళ్ళు మూట కట్టుకొని పోయి చెరువు దగ్గర వాటిని శుభ్రంగా ఉతికి ఆరబెట్టి తర్వాత తీసుకొచ్చి మళ్ళా ఒక్కటి కూడా ఒకరికి పోకుండా ఎవరిది వాళ్లకు టెన్షన్గా అప్పచెప్తారు రజకులు. అక్షరం ముక్క రానటువంటి, అంటే చాలా రోజుల క్రితం విషయం చెప్తా ఉన్నా, అక్షరం ముక్క రానటువంటి ఒక యాదవ సోదరుడు ఆ అడవిలో వెంటబడి తిరిగి తన దగ్గర ఉన్నటువంటి 500 గొర్రెల్లోంచి ఒక్క గొర్రె మిస్ అయినా తను కనిపెట్టగలుగుతాడు. ఇది రాలేదు, ఇది ఎటుపోయిందని చూడగలుగుతాడు. దానికోసం అక్షరం ముక్క రానటువంటి వ్యక్తి ఈ 500 గొర్రెలలో ఒక్కటి మిస్ అయినా కనిపెట్టగలుగుతాడు. సో కుల వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి రజకులు ఒకరికి సంబంధించినటువంటి షర్టును ఇంకో ఇంటికాడ ఇచ్చిరారు. అంత పకడ్బందీగా ఎవరిది వాళ్లకు ముట్ట చెప్పేటువంటి, అప్పగించేటువంటి శక్తి ఈ వర్గాలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ వర్గాల లెక్కలే మిస్ అవుతున్నటువంటి ఆందోళన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎస్, 70 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అప్పగించినటువంటి పరిస్థితుల్లో అన్ని రంగాల్లో వాళ్ళంతా విఫలమైపోయినారు. ప్రధానంగా కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తలను లెక్క పెట్టిందంటే కూడా అక్కడ కూడా అటర్ ఫ్లాప్ అయిపోయినాం. మనమే అనేక సార్లు చెప్పుకున్నాం, తెలంగాణ రాష్ట్రంలో 3,95,00,000 ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి, కానీ జనాభా 3,70,00,000 ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ లెక్కలని ఇప్పటిదాకా నేను చెప్పి ఉన్నా. కులగణన అనేది చిత్తశుద్ధితో జరగలేదు. అందులో ప్రధానంగా ఈ కాపు వర్గాల్లో వస్తున్నటువంటి ఆందోళనకి అర్థం ఉంది. ఓ తప్పుడు లెక్కకు మనం స్పందించి ఆందోళనకు గురైతా ఉన్నాం. అది కొంత బాధాకరమైనటువంటి విషయం. కులగణన చేద్దామంటే కొన్ని వర్గాల వారు కుక్కలను వదిలిపెట్టినారు, కులగణన చేయకుండా అడ్డుకున్నారు అని చెప్పినారు. ఆ వదిలిపెట్టిన వాళ్ళంతా వాళ్ళ లెక్క తగ్గాలి, కానీ ఇంటికి ఆహ్వానించి లెక్కలు ఇచ్చి అన్ని పక్కాగా చెప్పినటువంటి జనాల లెక్కలు తగ్గిపోయినాయి ఇక్కడ. అంటే ఇంటెన్షనల్గా వాళ్ళకి మన కులాలను, మన జాతులను లెక్క పెట్టడానికి ఇష్టం లేదు. వీటిని లెక్క పెట్టడం వల్ల జరిగే ప్రమాదం ఏందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకి ఇష్టం లేదు.
వీళ్ళు కులగణన చేసి ఆ నివేదిక బయట పెట్టిన తర్వాత వెంటనే నాకున్నటువంటి స్థాయిలో నేను ఢిల్లీతో కనెక్ట్ కావడం జరిగింది. జరిగిన లెక్కలు తప్పు అని చెప్పడం జరిగింది. ఆ వెంటనే ఢిల్లీ కురకాల్సిన వాళ్ళు ఉరికిరు, మళ్ళీ ఏదో మళ్ళీ కులగణన మళ్ళీ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇక్కడ క్లియర్గా మనం ముఖ్యంగా కాపు బిడ్డలు అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 3,54,000 కుటుంబాల లెక్క ఇంకా మా దగ్గరికి రాలేదని చెప్పారు. అంటే ఎవరెవరు కులగణనలో పాల్గొనలేదో ఆ లెక్క అవుతుంది కదా. కరెక్ట్గా ఎమ్యునరేటర్లని ఆ ఇంటికే పోయి మళ్ళీ లెక్క తీసుకురమ్మంటే అయిపోయేటువంటి కార్యక్రమాన్ని అలా చేయకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం, ఆన్లైన్లో అప్లై చేసుకోండి, లేదంటే ఎంపీడీఓ కార్యాలయానికి పోయండి అని ఏవైతే చెప్తా ఉన్నారో దీని అర్థం ఏంటంటే మాకు ఇష్టం లేదు, మా పాలకులకు మీ లెక్కలు తీయడం ఇష్టం లేదనేది స్పష్టంగా వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అంశం. మరి ఇప్పుడు ఏంది, కాపులు 300 కాపుల సంఖ్య ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుందనేటువంటి మాట వినిపిస్తున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం తన లెక్క తను లెక్క చేయడానికి ఇష్టపడనప్పుడు మన లెక్కలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నేను అనుకుంటున్నా. ఇవాళ మార్చి చివరి వారంలో మార్చి చివరి వారంలో హైదరాబాద్లోని పరేడ్ మైదాన్లో ఒక 10 లక్షల మంది కాపులు వచ్చి కూర్చుంటే, 300 కాపులు వచ్చి కూర్చుంటే సగం లెక్క ఆడనే తేలిపోతుంది. సగం లెక్క అక్కడికి వచ్చేస్తే సగం లెక్క తేలిపోతుంది. మనము తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఇవాళ దాదాపు 1,30,640 మంది భక్తులు దర్శించుకున్నారని లెక్క దొరుకుతుంది. రేపు పరేడ్ మైదానాన్ని దర్శించుకునేటువంటి కాపులు 300 కాపుల లెక్క కూడా గట్లే దొరుకుతుంది. సో కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి ఈ పరేడ్ మైదాన్ సభ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతి ఒక్క కాపు బిడ్డ విజయవంతం చేయాలి. అంతకంటే ముందు గ్రామీణ స్థాయి వరకు ఈ అంశాన్ని తీసుకుపోయి వీటిపైన చర్చ జరగాలి. మనం ఎందుకు పరేడ్ మైదానం పోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది, ఎందుకు మన లెక్క తగ్గిందనేటువంటి చర్చ కనుక మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో జరిగితే పరేడ్ మైదాన్ అల్కగా నిండిపోతుంది. అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి ఆశ ఏంది, ఆ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు రారు కలవరు, పరేడ్ మైదాన్లకు ఏం దొక్కొస్తారా వీళ్ళు రారు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. బట్ నేను నమ్ముతా ఉన్నా మార్చి చివరి వారంలో పరేడ్ మైదాను నిండిపోయే విధంగా కాపుల సభ 300 కాపుల సభ ఉండబోతా ఉంది. అదొక్కటి చాలుగా, అదొక్కటి సరిపోతుంది. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో 300 కాపుల జనాభా కంటే రెడ్ల జనాభా చాలా తక్కువ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు 300 కాపుల జనాభా కంటే వెలమల జనాభా అత్యంత తక్కువ. మనందరికి తెలుసు మనం ఎక్కువ ఉన్నామని, వాళ్ళు తక్కువ ఉన్న మాట వాళ్ళకు కూడా తెలుసు. సో మనం వాళ్ళకంటే ఎక్కువనే ఉన్నాం. ఓకే, ఏంది మరి నెక్స్ట్, వాట్ నెక్స్ట్? ఇవాళ 1931లో కులగణన చేసుకున్నాము, గతంలో అప్పటి ప్రభుత్వాలు చేసినాయని చెప్తా ఉన్నాం, అప్పుడు ఉన్నటువంటి రాజ్యాలు చేసినాయని చెప్తా ఉన్నాం. కానీ ఈ దేశంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో వెలమ సంఘము రెడ్డి సంఘం ఎప్పుడు ఏర్పడ్డదో మీరు అబ్జర్వ్ చేయండి. 1910-20 ప్రాంతంలో ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి అవి? కులాల లెక్కలు బయటికి వచ్చినాయి. కులాల లెక్కలు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు కొద్ది మందే ఉన్నారనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ కొద్ది మంది యూనిటీగా ఉండాలని సంఘం పెట్టుకున్నారు వాళ్ళు. ఆ రోజు ఆ లెక్క ఇప్పటిదాకా ఉంది. ఆ 1931లోనే ఏదో ఒక సర్కులర్ చూసిన నేను, 88 లక్షల జనాభా అప్పటికే ఉన్నటువంటి కాపు జనాభా 300 కాపు జనాభా. సో క్రమేణా తగ్గిపోయింది. సో ఇవన్నీ గడిబిడి లెక్కలని తెలుసు, ఇవి అందరికీ తెలుసు, పరిపాలకులకు తెలుసు,
చేసిన వాళ్ళకు కూడా తెలుసు. స్వయాన నేను కొంతమంది మన కాపు అధికారులతో, మున్నూరు కాపు అధికారులతో మాట్లాడినా. వాళ్ళు కులగణనలో పాల్గొన్నటువంటి అధికారులతో మాట్లాడితే వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే, మా పైన మమ్మల్ని కోఆర్డినేట్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, త్వరగా కానివ్వండి, తూతు మంత్రంగా ఎంత అయితే అంత, పర్యవేక్షణ లోపాలు చేసిండ్రు అనేటువంటి క్లియర్గా అర్థమైంది. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, మనం ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుంటే, కులగణనను సక్సెస్ చేయాలి అనేటువంటి ఆలోచన కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఏం చేస్తారు? ముందు రోజే ముఖ్యమంత్రి గారు ఎమ్యునరేటర్ని పిలిచి ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఇగో నా కులాల లెక్కలు తీసుకొని ముందు రోజే చేయాలి. అది చేయలే. పోనీ గతంలో 2014లో కేసీఆర్ గారు చేసినప్పుడు ఒక్కరిని మిస్ కాకుండా ఆ కులగణనలో పాల్గొనేటట్టు చేసిండు. చేసి ఆ లెక్కలు బయటికి రాలే. సరే అదట్టు పెట్టినా ఆ తర్వాత కొన్ని లెక్కలు బయటకు వచ్చినాయి. అవి అథెంటిక్ కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,35,00,000 ఉన్నట్టుగా మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఓటర్లే 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు, స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి వాళ్ళు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి వాళ్ళే 58 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ వెబ్సైట్లో ఉంది ఇది. ఇప్పుడే 4 కోట్ల. ఇక 0 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళొక 28 లక్షలు ఉన్నారు. మరి నీ 3,70,00,000ని ఎట్లా అబద్ధం చెప్పగలుగుతా ఉన్నావు? ఎస్, మీకు లెక్క పెట్టడం చేత కాదనేది తేలిపోయింది. దీంతో మీ వల్ల కాదు లెక్క పెట్టడం. కాపులు వరిధాన్యం పండించి కుప్పనూర్చిన దగ్గర కుల వృత్తుల వాళ్లకు ఎవరికి వాళ్ళకి ఇంత తీసి పెడుతుండే పక్కకు, ఎవరికి వాళ్ళ కుప్ప పెడతా ఉండే. కరెక్ట్గా పంచగలిగిరు, అప్పుడు కరెక్ట్గా లెక్కించగలిగిరు. మీరు లెక్కించలేకపోతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మేము పక్కడబందీగా లెక్క పెట్టామని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి నేను చేస్తున్న సూచన, నీవు చేసిన లెక్క ఏ గ్రామంలో చేసినావో ఆ గ్రామ పంచాయతీ దగ్గర ఆ లెక్కను అట్టించి చూయిందు ఒకసారి. నువ్వు ఏం చేసినావో తెలుస్తుంది. నేను నిన్న ఒక ఎక్సైజ్ అధికారితో మాట్లాడినా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైన్స్లను ఎంత జనాభా ఒకటి కేటాయించిరని అడిగిన. నేను ఇన్ఫర్మేషన్ తెచ్చిన. ఆ వైన్స్లతో కంపేర్ చేసుకున్న 4 కోట్లు దాటుతుంది. వైన్స్లను ప్రతి 25,000 జనాభా ఉన్న చోట ఒక వైన్స్ ఆ ప్రాతిపదికన పెట్టుకుంటూ వచ్చారు. ఆ లెక్కలేస్తే కూడా 4 కోట్లు దాటుతుంది. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కుక్కలను, పందులను, గాడిదలను, గుర్రాలను ఎన్నున్నాయో లెక్క పెట్టినాం కానీ మనుషులను ఎన్నున్నాయో లెక్క పెట్టలేకపోతున్నటువంటి వైఫల్యం ఏదైతే ఉందో, ఇది వైఫల్యం మాత్రమే కాదు, నిన్ను తొక్కి పెట్టడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఇవాళ అందుకోసమే సోదరులారా, మన ముందు 2-3 అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. నేను దేవే పటేల్ గారికి కానీ జనార్దన్ అన్నకు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి గ్రామంలో సంఘం ఉంది కదా, ఆ సంఘం 10 నిమిషాలు కూర్చుంటే ఆ గ్రామం లెక్కొచ్చే. ఆ సంఘం 10 నిమిషాలు కూర్చుంటే ఆ గ్రామం లెక్కొస్తుంది. ఒక ఫార్మాట్ తయారు చేసి ప్రతి గ్రామ కమిటీకి పంపి ఈ లెక్క రాయండి ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఆ గ్రామ అధ్యక్షుని సంతకం తీసుకొని ఒకసారి తెప్పించుకుంటే అర్ధ గంటలో బయటపడే లెక్క అంతా. ఒకవేళ లెక్క కావాలి మనకు అనుకుంటే. రెండో అంశం రాజ్యాధికారం. రాజ్యాధికారం అనేది సర్వరోగ నివారణి, జిందా తిలిస్మాత్ లాంటిది. ఇప్పటిదాకా సోదరుడు విఠల్ చెప్పింది కూడా అదే. రాజ్యాధికారం అనేది ఒకసారి ఈ నిమ్న వర్గాల చేతికొస్తే ఈ వర్గాల బతుకులు ఏ విధంగా మారుతాయో 5 ఏళ్ళు చాలు ఇది నిరూపించడానికి. తమిళనాడులో బీసీల నుంచి అధికారం గుంజుకోవడానికి ఎవరు తరం కావట్లేదు అక్కడ. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ నువ్వు లెక్క చెప్పినా చెప్పకపోయినా రాబోతున్న విస్ఫోటనం ఇదే.
తెలంగాణ ఉద్యమం ముగిసిన తర్వాత మళ్ళీ ఒక ఉద్యమం పుట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన జయశంకర్ సార్ చనిపోయేటప్పుడు చెప్పిన మాట ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోటే ఈ వర్గాలకు అధికారం రాదు, అప్పటికి ఇంకొకరు కాచుకొని ఉన్నారు, అక్కడ కాచుకొని ఉన్నారు, వాళ్ళ నుంచి విముక్తి కావాలని జయశంకర్ సార్ కోరుకున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మూమెంట్ ఏదైతే ఉన్నదో ఆ బీసీ మూమెంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం. ఇవాళ పత్రికలు మనవి లేవు, పత్రికలలో హెడ్లైన్స్ మనవి కావు, పత్రికలలో బీసీ వర్గాలే లేకపోతే మన ఏమైనా వార్తలు రావాలంటే కనీసం మనోడు ఒక హత్యలో పాల్గొని ఉండాలి, ఓ హత్యలోనో దేంట్లో పాల్గొని ఉంటే వార్త అవుతుంది. మరి తీన్మార్ మల్లన్న గత కొన్ని రోజుల నుంచి ఈ బీసీ ఉద్యమం అనే టాపిక్ ను 15-20 రోజుల నుంచి ఫ్రంట్ పేజీకి తీసుకొచ్చి పెట్టిన. మనము ఈనాడు పేపర్ ఎక్కువ చదివితే రామోజీరావు ఆస్తులే పెరుగుతాయి, మనము మన జాతుల గురించి ఎక్కువ చదివితే మనోళ్ళకు మాత్రమే మంచి జరుగుతుంది. కాబట్టి మంచో చెడో నువ్వే చర్చలు ఉండాలి, మంచో చెడో నువ్వే చర్చలో ఉండాలి. ఎప్పుడు ఫ్రంట్ పేజీలో లైన్ తీసుకోను, ఎప్పుడో ఒక చోట నీకు కాలం దొరుకుతూనే ఉండాలి. కాబట్టి రాజ్యాధికార సాధన ఎట్లా అనేది బరాబర్ చేసి చూపెడతాం. రెండో అంశం కూడా చెప్తా ఉన్న కాపు సోదరులారా, మార్చిలో జరగబోయేటువంటి ఈ భారీ బహిరంగ సభ ఏదైతే మనందరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉందో దానికి పిల్లా జల్ల దగ్గర నుంచి అందరూ కదిలి రావాల్సిందే ఆ కార్యక్రమానికి. ఇంకొక విషయం, సన్నాహక సమావేశాలు మీ ఇద్దరు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ప్రతి జిల్లాకు పెట్టండి, ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలానికి విస్తరించండి. తద్వారా ముందే ఒక నెల రోజుల ప్రణాళిక కనుక ఇది పకడ్బందీగా చేయగలిగితే మనం పరేడ్ గ్రౌండ్ లో ఖచ్చితంగా 10 లక్షల మందిని తీసుకొచ్చి సభ పెట్టగలుగుతాం. ఆ సభ చాలు రాజ్యాధికారంలో వాటా తీసుకోవడానికి. కాబట్టి సోదరులారా, ఏపీలో ఏ విధంగానైతే కాపు సోదరులంతా ఒక నిర్మాణాత్మకంగా పనిచేశారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ మనం అందరం కూడా నిర్మాణాత్మకంగా పనిచేసి మనల్ని నమ్ముకున్న వర్గాలన్నింటినీ మనం గుండెలపైన పెట్టుకొని వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, సో మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.